హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి విశ్లేషిద్దాం. మనం ముందుగా ఈనాడు దినపత్రికలో మనం చూసుకున్నట్లయితే మోడీకే పట్టం, ఎన్డీఏ నేతగా ఏకగ్రీవ ఎన్నిక, 9న స్వీకారోత్సవం, కూటమి సమావేశానికి హాజరైన చంద్రబాబు, నితీష్, పవన్ తదితరులు. రేపు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ, 17 లోక్సభ రద్దు చేసిన రాష్ట్రపతి. ఈ వార్త నిన్న ఎన్డీఏ కూటమి అందరు కలిసి నిన్న ఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని 9వ తారీఖు రోజున మోడీ గారి ప్రమాణ స్వీకారోత్సవం చేయాలని చెప్పి అదే పదిగా రాష్ట్రపతికి ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కలిసి 17వ లోక్సభను రద్దు చేయాలని చెప్పి నిన్న ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా మోడీని నిన్న ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కలిసి ఎన్నుకోవడం గమనార్హం. ఇక ఈ యొక్క కార్యక్రమానికి అతిరథ మహారథులు వచ్చారు. దాంట్లో ఎన్డీఏ సమావేశంలో భాజపా తరఫున పార్టీ అధ్యక్షుడు జేసీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా పాల్గొన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, బీహార్ మహారాష్ట్ర సీఎం నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ప్రఫుల్ పటేల్, కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ భేటీకి హాజరయ్యారు. మొత్తంగా 16 పార్టీలకు చెందిన 21 మంది కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వము నిర్వహించే కార్యక్రమానికి ఇంకా తయారైపోయింది. ఇక 9వ తారీఖు రోజు అంగరంగ వైభవంగా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడానికి ఎన్డీఏ తరఫు కూటములందరూ సంసిద్ధమవుతున్నారన్న ప్రధాన వార్త మనము ఈనాడు దినపత్రికలు చూసుకోవచ్చు. ఇక భారత ఎమ్మెల్యేల ఆత్మ ప్రబోధానుసారం వ్యవహరించాలని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ పైన తీవ్ర విమర్శలు చేశారు. వారి ఆత్మగౌరవానికి భాజపా తాకట్టు పెట్టిన కేసీఆర్ కుటుంబం గులాబీ ఓట్లను కమల దళానికి బదలాయించారు. మోడీ గ్యారంటీ ప్రజలు తిరస్కరించారు. రాష్ట్రంలో పార్టీ జయభజాలకు నాదే బాధ్యత. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి చేశారు. అసలు బీఆర్ఎస్ తను ఆత్మానుసారం నడుచుకోవాలి. ఆత్మానుసారం నడుచుకోక కేసీఆర్ తమ యొక్క ఓట్లను బీజేపీకి దానం చేశారు, అవయవ దానం చేశారన్న లెవెల్లో నిన్న రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పైన వివరించి, ఇక వాళ్ళు ఇప్పటి వరకు ఒక సీట్ రాలేదు, ఫెడరల్ పక్షలాగా వాళ్ళు మళ్ళీ పుంజుకుంటాం అనేది ఇది ఒట్టి మాటలు, ఇప్పటికైనా ప్రజలు వాళ్ళని తిరస్కరించాలని చెప్పి అన్న ఆలోచనలో వాళ్ళు ఉండాలని చెప్పి నిన్న ఘాటుగా వ్యాఖ్యలు చేశారన్నమాట. దీనికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కూడా నేను ఈ ప్రెస్ మీట్లో పాల్గొని ఇది చెప్పడం జరిగిందనమాట. ఇక మనం ఇక్కడకు ఆసక్తికరమైన వార్త, భాజపా చేతికి పగ్గాలొద్దు, ప్రజల మనోభిష్టం ఇదే, తగిన సమయంలో సరైన అడుగులు వేస్తాం, మరికొన్ని పార్టీలతో మాతో చేతులు కలపాలి. ఇండియా కూటమి నేతలతో తొలి భేటీలో ఖర్గే. నిన్న ఇండియా కూటమి కూడా ఢిల్లీలో ఒక సమావేశం నిర్వహించింది. దీంట్లో ఇండియా కూటమికి సంబంధించిన అన్ని పార్టీల సభ్యులు కూడా పాల్గొని, సమయం వచ్చినప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, మేము ప్రతి ఒక్కరితో కూడా టచ్లో ఉన్నామన్న సాంకేతికాలు నిన్న ఇండియా కూటమి సభ్యులు తెలియజేయడం జరిగిందనమాట. వాళ్ళు ఇంకోటి ఏమన్నారంటే, భాజపా చేతికి పగ్గాలొద్దు, నైతికంగా మోడీ గెలవలేదు, ఇండియా కూటమి గెలిచింది అన్న వార్తను కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య భూమిక, 12న సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం అని చెప్పిన ఒక వార్త కూడా మనకు ఈనాడు దినపత్రికలు చూసుకోవచ్చు. నిజంగా చూసుకోవాలంటే కలిసి వచ్చిన కాలం అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలుగు తేజం, మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే తెలుగు తేజం ఇప్పుడు మళ్ళొకసారి భారతదేశంలో కీలక రాజకీయ పరిమాణంలో ముఖ్యమైన నేతగా అతను ఇప్పుడు ఉండే పరిస్థితి నెలకొని ఉందన్నమాట. ఎందుకంటే కొత్త ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఏర్పాటులో ఇతను ముఖ్య క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఉందని చెప్పి మనం గమనించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ 12న సీఎంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పిన ఒక వార్త మనం ఈనాడు దినపత్రికల్లో చూసుకుంటాం. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మొదటి రౌండ్లో 36,210 ఓట్లు, బారాస బలపరిచిన రాకేష్ రెడ్డికి 28,500 ఓట్లు. అయితే ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీర్మాన్ మల్లన్న వర్సెస్ బీఆర్ఎస్ నుంచి మనకు రాకేష్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో తీర్మాన్ మల్లన్న ముందున్నట్లు ఈ యొక్క ప్రధాన వార్త కూడా మనం
దీంట్లో చూసుకోవచ్చు. ఇక మనం సాక్షి దినపత్రికలో చూసుకున్నట్లయితే ఈరోజు కోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురు, మధ్యంతర బెయిల్ అనారోగ్య కారణాల రీత్యా పొడిగించాలని కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను ఢిల్లీ సిటీ కోర్టు తోసిపుచ్చిందనమాట. పాపం కేజ్రీవాల్ తన అనారోగ్య సమస్య గురించి మళ్ళొకసారి తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ను నిన్న ఢిల్లీ సిటీ కోర్టు తోసిపుచ్చింది. ఇక 9 మంది ట్రక్కర్ల దుర్మరణం. ఉత్తరాఖండ్లో పర్వతారోహణకు వెళ్ళిన కర్ణాటకకు చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్లో ఈ పర్వతారోహణకు చాలా మంది ట్రెక్కింగ్ వెళ్తుంటారు అనమాట. దురదృష్టవశాత్తు పాపం 9 మంది ట్రెక్కర్లు మరణించిన వార్త మనకు సాక్షిలో కూడా వచ్చింది. ఇక ఇదొక వార్తను చూసుకున్నట్లయితే గత 24 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయంలో ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ మొన్న జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా చేసిన ఈ యొక్క వార్తను మనం ప్రధానంగా చూసుకోవచ్చు అనమాట. నవీన్ పట్నాయక్ గారు బుధవారం రాజీనామా చేశారనమాట. ఇక మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా కొంచెం చీలికలు వస్తున్నట్లు మనకు గమనించాలి. దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పేలవమైన పనితీరుకు బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అతను రాజీనామా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అనమాట. దేవేంద్ర ఫడ్నవీస్ నిన్న రాజీనామా చేసిన ప్రధాన వార్త కూడా మనకు సాక్షి దినపత్రికలు చూసుకోవచ్చు. ఇక ఎన్డీఏ నేతగా మోడీ, ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేతలు మోడీ సారథ్యంపై ప్రశంసలు, కూటమి తొలి భేటీలో తీర్మానం, వీలంత త్వరగా ప్రభుత్వ ఏర్పాట్లున్న ఈ ప్రధాన బ్యానర్ ఐటమ్ కూడా మనకు సాక్షిలో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5% ఓట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు 16% పడిపోయిందని చెప్పి కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు అదే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందనమాట. 22% బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేశారు. లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అదే ప్రకారంగా 9వ తారీఖు రోజు తెలంగాణ తల్లి ఉత్సవాలలో మళ్ళీ కూడా తను సోనియా గాంధీని ఇన్వైట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కూడా నిన్న తెలియజేయడం జరిగిందనమాట. ఇది సాక్షిలో. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎన్ని ప్రగల్భాలు పలికినా భంగపాటు తప్పలేదు. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో ఇది చెప్పినా కూడా ప్రజలు నమ్మలేదు. బీజేపీకే పట్టం కట్టారన్న ప్రధాన వార్తను మనం ఈనాడు బ్యానర్ ఐటంలో చూసుకోవచ్చు. ఈటల రాజేందర్ గారు నిన్న ప్రెస్ మీట్లో ఈ యొక్క వార్తను ఇచ్చారు మనకు. నేడు రాష్ట్రానికి జస్టిస్ పినాకి చంద్రఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం హైదరాబాద్కు రానున్నారు. శుక్రవారం అన్నారం బ్యారేజ్, శనివారం సుందిళ్ల బ్యారేజ్ని సందర్శించి జరిగిన నష్టాన్ని తను పరిశీలించుతున్నామన్న ప్రధాన వార్త కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక నిన్న హైదరాబాద్లో సాయంత్రం కురిసిన భారీ వర్షం, జలమయమైన రోడ్లు, నిన్న కొంచెం భారీ వర్షమే హైదరాబాద్లో కురిచింది. దానికి కురిసిన వర్షానికి కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన వార్త మనకు సాక్షి దినపత్రికలు చూసుకోవచ్చు. ఇక్కడ బంజారాహిల్స్లో భారీగా నిలిచిపోయిన వాహనాలు, అంటే కామన్గా మనం సిటీలో కొంచెం వర్షం పడితే నీళ్ళనే రోడ్డు పైన రావడం మామూలుగా ట్రాఫిక్ అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితే ఉంటుంది. కానీ నిన్న నేను పర్సనల్గా చూసింది ఏంటంటే పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడ ఉండి ట్రాఫిక్ను క్లియర్ చేసింది. ఇదైతే చాలా గర్వించదగ్గ విషయము అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఇది ఒక ఆసక్తికరమైన వార్త చూడండి. 3 లక్షల ర్యాంకు వచ్చిన ఎంబీబీఎస్ సీట్లు. ప్రైవేట్ వైద్య కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద వచ్చే ఛాన్స్. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్త కాలేజీలు అందుబాటులోకి రానుండడం వల్లే విభజన చట్టంలో పేర్కొన్న 15% ఉమ్మడి కోటా గడువు ముగియడం కారణమై వారం రోజుల్లో వెలువడనున్న నీట్ రాష్ట్ర ర్యాంకులు అని చెప్పి అన్న ప్రధాన వార్త. ఇది ఎంబీబీఎస్ అవుతున్న విద్యార్థులకు ఇది ఒక ముఖ్యమైన వార్త. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి మనం 3 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా కన్వీనర్ కోటా కింద కూడా వాళ్ళకు ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉందన్న వార్తను మనం. ఇంకోటి ఏంటంటే విభజన చట్టంలో పేర్కొన్న పరిస్థితిగా 15% ఉమ్మడి కోటా గడువు మిగడమే కారణం అని చెప్పి ఒక ప్రధాన వార్త కూడా మనం సాక్షులు చూసుకుని వచ్చానండి. తొలి రౌండ్లో కాంగ్రెస్కు ఆదిత్యం. వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు. అర్ధరాత్రి 12:45 వెలువడిన మొదటి రౌండ్ ఫలితాలు. దీంట్లో తీర్మానం మల్లన్న ముంద 7,670 ఓట్లతో తీర్మానం మల్లన్న ముందున్నట్టు ఈ యొక్క బ్యానర్ ఐటమ్ మనం చూసుకోవచ్చు. లెక్కలు తారుమారు. 2023 అసెంబ్లీ ఫలితాలకు భిన్నంగా
లోక్సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు. బీఆర్ఎస్ గెలిచిన 39 స్థానాల్లో 36 చోట్ల ఆ పార్టీ ఓట్లను పంచుకున్న బీజేపీ, కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన కొన్ని చోట్ల, బీఆర్ఎస్ గెలిచిన చాలా స్థానాల్లో బీజేపీ పైచేయి. కాంగ్రెస్ గెలిచిన లోక్సభ పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి ఆధిక్యం. బీజేపీ గెలిచిన స్థానాల్లో మాత్రం చాలా చోట్ల రెండో స్థానం. అసెంబ్లీ గెలిచిన చాలా చోట్ల మూడో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ అన్న ఒక విశ్లేషకరమైన వార్త ఇది. ఏంటంటే 39 స్థానాలలో బీఆర్ఎస్ గెలిచింది, కానీ ఇప్పుడు 36 స్థానాలలో ఆ ఓట్లు బీజేపీకి చేరాయి. ఆ తర్వాత ఈ కొన్ని 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 ఫలితాలు ఏంటంటే కాంగ్రెస్ కొన్ని శాసనసభలలో బీజేపీ, ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది శాసనసభ ఎన్నికలు. కానీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థి డీకే అరుణమ్మ గారు అక్కడ ఎంపీగా గెలుపొందారు. ఈ విధంగా ఇది ఒక అన్వేషణపూరితమైన వార్తగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ లెక్కలు తారుమారని చెప్పి ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు. ఇక లాస్ట్గా మనము జర్నలిస్ట్ డైరీలో చూసుకున్నట్లయితే ప్రధాని పదవికి మోడీ రాజీనామా ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నిన్న ఈ యొక్క 17వ పార్లమెంటును రద్దు చేయాలని చెప్పి నిన్న ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ ఇస్తూ రాష్ట్రపతికి ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఇచ్చి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మేము ఉన్నాం, మాకు సీట్లు ఉన్నాయని చెప్పిన సంగతి మనం ఈ యొక్క వార్తలు చూసుకోవచ్చు అన్నమాట. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు, సెక్రటరియట్లో ఏర్పాటు, సచివాలయంతో పాటు అన్ని ఆఫీసుల్లో ఫెస్టివల్. ఈసారి సోనియా గాంధీకి ఆహ్వానం, చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అన్న వార్త మనము చూసుకోవచ్చు. 9వ తారీఖు రోజు అనమాట. ఇక కేజ్రీవాల్కు దక్కని బెయిల్, జూన్ 19 వరకు జ్యుడిషియల్ కస్టడీ. ఇదొక వార్త చూసుకోవచ్చు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి నాయకుడిగా మోడీ ఏకగ్రీవం ఎన్నిక. ఇది నిన్న అందరు కలిసి ఒక ఫోటో దిగిన అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. 17వ లోక్సభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు. ఇక ఇది 17వ లోక్సభ రద్దు అయిపోతున్న సందర్భం, ఇక్కడ 18వ లోక్సభ ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నది చూసుకోవచ్చు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, రేవంత్ కీలక వ్యాఖ్యలు అన్న ఒక ప్రధాన ఐటమ్ మనకు జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు అనమాట. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు మాత్రమే రాజధాని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్లో ఆయన నివాసం మీడియాతో మాట్లాడారు. ఆస్తులు, నీటి పంపకాలపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి చర్చించి పరిష్కరించామని చెప్పి అన్నారు అనమాట. ఈసారి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించనున్నానని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో తెలియజేశారనమాట. మళ్ళీ చక్రం తిప్పనున్న బాబు, ఎన్డీఏలో ఇంకొకసారి భూమిక జాతీయ మీడియా విశ్లేషణ అని చెప్పి ఒక జాతీయ మీడియాలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బ్యానర్ ఐటమ్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు చాలా శక్తివంతమైన వ్యక్తిగా భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దిశగా చంద్రబాబు ఉండనన్న వార్తను జాతీయ వార్తాపత్రికల్లో కూడా కథనాలు చేస్తున్నారు అనమాట. ఇదే మహారాష్ట్రలో ఫలితాల ప్రకంపనలో రాజీనామాకు సిద్ధమైన ఉప ముఖ్యమంత్రి ఫడ్నీస్ అని చెప్తున్న వార్తను మనము జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు. ఈ విధంగా 9వ తారీఖు రోజు మోడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు, 12వ తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు, ఈ విధమైన వార్తలతో ఈరోజు మనం ఈ యొక్క వార్తలను చూసుకోవచ్చు అనమాట. చూస్తూనే ఉండండి సమగ్ర సమాచార వారిది SV6 న్యూస్.